విశాఖలో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. బంగారు ఆభరణాల కోసం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఘటనా స్థలంలో ఆధారాలు దొరకకుండా కారం చల్లి వెళ్లిపోయారు దుండగులు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. జరిగింది. అతను హస్బెండ్ 7:30కి వచ్చాడు ఇంటికి. అతను పాన్ షాప్ రన్ చేస్తున్నాడు దొండ బజార్ దగ్గర. అతను ఆమె వైఫ్ ఇక్కడ ఉంటున్నారంట. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు హైదరాబాద్ ఉంటారు. అయితే అతను 3:30కి వెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి. తర్వాత 7:30కి వచ్చాడు. అయితే ఆవిడ మధ్యలో ఇద్దరికి కాల్ చేసింది. 5:15 కూడా తోడుకోళ్ళకి కాల్ చేసింది ఆవిడ. సో అంతవరకు ఆవిడ ఎలైవ్. ఇతను వచ్చి చూసరికి కింద పడి ఉంది. డిస్టర్బెన్స్ అక్కడ స్ట్రగుల్ మార్క్స్ అవి ఉన్నాయి. ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు అవి లేవు. కాబట్టి ఎవరైనా అను వ్యక్తులు వచ్చి కారం పొడికి జల్లి ఉంది కింద, చనిపోయి ఉంది. బంగారం అంటే వస్తువులు మటర్ ఫర్ గెయిన్ కింద భావిస్తున్నాం ప్రాథమికంగా. ఎలా చెదిరై ఉన్నాయండి, ఏ వస్తువులు పోయినా ఇంకా వాళ్ళు ఇంకా వెరిఫై చేసి చెప్తారండి. వాళ్ళ బంధువులందరూ వస్తున్నారు, చూసుకొని చెప్తారు. మెడ మీద కొద్ది స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయండి. మనకి తెలియదండి, ఒక చెదిరవ చెప్పలే. ఇంకా సీసీటీవీ వెరిఫై చేస్తున్నారు. కూడా పూర్తిగా తెలియదు, ఎందుకంటే వాళ్ళ మెడలో ఉన్న వస్తువులు ఒక పుస్తులు తాడు, నల్ల పుస్తులు తాడు, చెవిలో అని చెప్తున్నారు హస్బెండ్. ఇంకా బ్యాగులు అన్నీ ఇంట్లో చూసాక అప్పుడు చెత్తంగిల్స్ కూడా పోయి ఉంటున్నారు. మెడ మీద చిన్న స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయండి.